శ్రీమాత్రే నమః. పెసరపప్పు సగ్గుబియ్యంతో ప్రసాదం ఎలాగో ఇప్పుడు చూద్దాం. తీసుకున్నాం. ముందుగా బెల్లం తీసుకున్నానండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నా. అలాగే సగ్గుబియ్యం ఒక కప్పు, పెసరపప్పు ఒక కప్పు, కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా కిస్మిస్, 2 యాలకులు. ఇవన్నీ ముందుగా రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇందులో పెసరపప్పు, దీనికి 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకొక వేరొక స్టీల్ బౌల్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నానండి 3 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేస్తాను. సో కుక్కరు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా వచ్చిందండి. సగ్గుబియ్యము ఏమో ఈ కప్పులో సగ్గుబియ్యము, పెసరపప్పు 2 బాగా ఉడికి, మనం బాదం పప్పుని కొంచెం బాదం పప్పు దోరగా వేయించుకున్నాము. తర్వాత కొన్ని కిస్మిస్, ఇందాక కొలిచి పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని వాటర్ వేసేసి, ఏదైనా డస్ట్ అది ఉంటే కూడా మనకి పోతుంది అన్నమాట కొంచెం. సో బాగా గడ్డలన్నీ కరిగిపోయేసి ఇది వచ్చిందండి మనకి. కరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఫిల్టర్ చేసుకున్నామంటే ఇందులో ఏదన్నా కొద్దిగా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. చివరికి కొంచెం మనము ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం మొత్తం ఇందులో కలిసిపోతుంది. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బెల్లం బాగా మనకి కరిగిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఉడకబెట్టేసి మనం ఫిల్టర్ చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా కలిస్తే చాలు ఇది. ఎందుకంటే బెల్లం మళ్ళీ కరగాల్సిన పని లేదు కాబట్టి ఇది ఇష్టంగా తింటారు. సో దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా పాలు పోస్తున్నాను అన్నమాట. స్టవ్ ఆపేసి కాగిన పాలని 2 కప్స్ వేసాను. అంటే 2 గ్లాసెస్ మనం ఇందాక ఏదైతే మెజరింగ్ స్పూన్ తీసుకున్నామో దాని ప్రకారం 2 గ్లాసెస్. అంతేనండి, చాలా సింపుల్ సగ్గుబియ్యం పాయసం అన్నది. మనం ఇందాక వేయించి పెట్టుకున్న బాదం, వేయించి పెట్టుకున్న కిస్మిస్, తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అయినదండి. చూస్తున్నారు కదా, ఎంతో చక్కటి శంకుచక్ర దీపాలు, అలాగే ప్రసాదం తయారు చేసుకున్న ప్రసాదము మొత్తము దేవుడి ముందర నైవేద్యంగా సమర్పించడం అయినదండి. ఓం శ్రీమాత్రే నమః. సో ఇలాగ అమ్మవారిని మనము కొలుచుకున్నామంటే మనకి కోరిన కోరికలు తీరుస్తారు. శ్రీమాత్రే నమః.
అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు.